హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇప్పుడు మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వటము. దాని మీద మన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు బలగం సినిమా ఫేమ్ సత్యం గారు ఉన్నారు మనతోని. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే తోటి ఆర్టిస్టుగా, కళాకారుడిగా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అలా అవ్వకుండా ఉండాల్సింది. అది ఎవరు కావాలని చేసిన పని కాదు. అలా జరిగిపోయింది. దానికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫేస్ చేయాల్సొస్తుంది. అది మేమందరం కొంచెం బాధపడాల్సిన విషయమే. ఇప్పుడు ఆర్టిస్టులకి ఏం తెలియదు. ఏం తెలియదు మీన్స్ ఒక స్క్రిప్ట్‌లో ఫస్ట్ ప్రాణం అక్కడ పోసుకుంటుంది. ఆ కథ ఏంది అనేది. దాని ద్వారా డైరెక్టర్ కరెక్ట్‌గా చూపించినప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలు దానికి ఫ్యాన్స్ అవుతారు. ఫ్యాన్స్ అయిన తర్వాత దానికి న్యాయం చేస్తే ఫ్యాన్స్ అవుతారు. మంచి జరగాలని కోరుకుంటారు ఆర్టిస్టులు. తనకు మంచి పేరు రావాలని కోరుకుంటారు. తీసిన ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలని కోరుకుంటారు. కానీ దానికొచ్చిన ఆడియన్స్ గాని ఇబ్బంది పాలవ్వాలనో, వాళ్ళ ప్రాణాలు కోల్పోవాలనో, లేకుంటే ఏదో అవ్వాలనో ఎవ్వరూ అనుకోరు. అది కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఆహ్, అది అర్థం చేసుకుంటే ఆర్టిస్టులకి ఇక ముందు కూడా చేయాల్సింది ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేయడం కానీ, ఏదైనా చేయడం కానీ చేస్తారు. ఆడియన్స్ మీద కానీ, ఎవరి మీద కానీ ఎలాంటి కోపాలు ఉండవు. అసలు నిమిత్త మాత్రులు ఆర్టిస్టులు. వాళ్ళు కేవలం వాళ్ళ నటన, వాళ్ళ పర్ఫార్మెన్సు ఇంతకుముందు కన్నా ఇంకొంచెం కొత్తగా, ఇంకొంచెం బాగా చేయాలనుకునే వాళ్ళే తప్ప అసలు ఆర్టిస్టుల భాగస్వామ్యం ఉండదు ఇలాంటి వాటిలలో. వాళ్ళు చేసిన తప్పే కాదు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అలా ఉండకూడదు. దానికి బాధ్యులు ఆ పరిస్థితులు ఏంటని వాళ్ళు పరిశీలించి దానికి సంబంధించిన చర్చ చేసుకొని ఎవరు దీనికి బాధ్యులు అనేది చూసుకోవాలి. కానీ ఆయన వస్తా అన్నారు, వచ్చారు. సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా ఎవరైనా ఆ క్యాస్ట్ అందరూ వస్తారు క్రూ. వచ్చిన తర్వాత అక్కడ కంట్రోల్ చేయాల్సింది, చేపాల్సిందంతా ఇప్పుడు వాళ్ళు థియేటర్లు చేయకపోయినా కూడా మన ప్రాణం మనకు తెలియదా అండి? ఆ తొక్కిసలాటలో పోవడం ఎందుకు? వాళ్ళ మీద నేను తప్పుగా మాట్లాడలేదు. ఎవరైనా కానీ ఎవరికి సంబంధించిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే సేఫ్. అది నా ఉద్దేశం అది. కానీ అందరికీ మంచి జరగాలి. అల్లు అర్జున్ గారు బయటికి రావాలి. ఎవరు చేసిన తప్పిదం కాదు, విధి. దాన్ని కొంచెం ఆలోచించి మంచి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇగో బాబాయ్, అతను ఎందుకు తీసుకుపోయిండు, అతను చేసింది ఏంది మనకు తెలియదు. అల్లు అర్జున్ సినిమా రిలీజింగ్ కి పోతే అక్కడ ప్రాణ నష్టం జరిగింది. ఒక ఆమె చనిపోయారు. అవునంట, ఎవరో జరిగిపోయాలంట. దానికి వాళ్ళు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ గారు. ఒకటి బాగినండి, అతను తప్పేంటండి. ఇవాళ కాకపోతే ఒక వారానికి సినిమా చూడండి, వారం కాకపోతే నెలకు. కానీ అది వచ్చిన రోజే పోవాలి, ఆడ చావాలని ఎందుకు రీజన్? ఏం బాబాయ్, అమ్మాయిది చచ్చిన అమ్మాయిది తప్పు. మళ్ళీ నేను ఎవడు పోమన్నాడమ్మా? ఆ జనంలో ఎవరు పోమన్నాడు? నేనే పోను. ఎందుకు ఎరికరా? నేను పోయినా అనుకో, నా మీద ఈగల్లాగా వాళ్తారు నా అభిమానులు. ఏ తాత వచ్చిండు, కుర్చీ తాత. ఒకటే అంట, ఎరేస్మెంట్ చేయొద్దు, దండం పెడతా. సినిమాకి వచ్చిన చూడాలంటే చూస్తా, లేకపోతే వెళ్ళిపోతా. ఇక నా దండానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆటో పిలిచి ఎక్కించి పంపిస్తారు. కానీ ఆడికి రావద్దు. ఇంకా నయం, అభిమానులు ఇరగబడలే. అటువంటి టైంలో రావద్దు. ఒక అమ్మాయి ప్రాణం అంటే మాటలా? ఏమండి, మీ ప్రాణం అంటే మీకు ఇష్టంలా? ఆడికి రావద్దు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటారా మరి? చేసిండు కదా. కానీ ఒకటి, అతను ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆ అమ్మాయి అయితే బతుకుద్దా సార్? నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే. ప్రాణం అంటే ఏమనుకున్నావు బాబాయ్? భగవంతుడు ఇచ్చిన జీవి ఇది. నేను ఎవరిని ఇట్లా ముట్టుకోను. ఒకవేళ నాకు కోపం వచ్చిందనుకో, కొట్టుడు స్టార్ట్ చేస్తే ఇది ఇప్పుతా. 2 రౌతులు 2 ముళ్ళు కొడితే మళ్ళీ వాని అవ్వ భయపడాలి, అంత ఘోరంగా కొడతా. నన్ను ఎవరు అరే అన్నారు బాబాయ్? అన్నారనుకో, చచ్చిండు వాడు, చచ్చిండు. నా జేబులో ఎప్పటికీ ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ కనుక మెగా ఫ్యామిలీ ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బాబాయ్, మనకు అవసరం లేదు. ఒకటి బాగినండి, వాళ్ళు ఇలా కొట్లాడుకున్నారు, రేపు కలుస్తారు. పవన్ కళ్యాణ్ ఉన్నాయంటారా? అసలు గొడవలు ఉన్నాయంటారా? ఒకటి బాగినండి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగబాబు, చిరంజీవి, ఎవరిని నమ్మద్దు. చిరంజీవి ఫస్ట్ పిక్చర్ తెలుసా నీకు?
తెలుసా 100 డేస్ సినిమా పేరు 100 డేసా? ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా పేరు 100 డేస్ కాదు, నేను చూడనిదే సినిమా పేరు. తర్వాత నాయకుడు సినిమా వచ్చింది, అది సైకిల్ నడుపుతాడు అందులో. నా జేబులో ఎప్పటికీ 90 ఉంటుంది బాబాయ్. నన్ను ఎవరైనా గెలికిల్లనుకో మీద పోసి పుల్ల కొడతా, అవుట్. నా ధైర్యం ముందు మీకు బాగేరుక. నేను సీఎంలకే భయపడలే. ఇక కేసీఆర్ గారు అంటారని ఉచ్చబోతే కొట్టుకపోతాడు. రేవంత్ రెడ్డి గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ లో చెప్పారనమాట, చట్టం తన పని తను చేసుకోవాలి. అదే కరెక్టేనా? అసలు నువ్వేం పని చేస్తాను? ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అన్నావు, ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంటాను, బస్సు ఎక్కుతాను. మరి మగోనికి మందు ఫ్రీ అని రాదు కదా? ఇంటికి కూడా పోం, తాగి పార్కులో ఉంటాం. ఒకటి బాగిన బాబాయ్, అతని డిసిషన్ రాంగ్. ఆటోలు ఉపాసం దస్తాన్లు, ఆటోలే కదా ఆటో ఎక్కేది, మనం తక్కువ. నాలాంటి ముసలోళ్ళు ఎక్కుతారు, మీరు ఎక్కరు. బైక్ ఉంటే ఎవరైనా లిఫ్ట్ అని ఇస్తారు, బైక్ ఉంటే వెళ్ళిపోతారు. నీ డిసిషన్ రాంగ్. నేను వస్తున్నా నీ దగ్గరికి, కుర్చీ వస్తాండు, నిన్ను గెలిపించడానికి 5 ఏళ్ళు కష్టపడ్డా. నేను వస్తున్నా, ఏం ఆన్సర్ ఇస్తావో ఈ నా ఆ క్వశ్చన్కు. నేను ఇడిచిన బాణం వట్టిగా పోదు, దిగిందనుకో మనిషి డక్అవుట్, నాట్ రన్అవుట్, డక్అవుట్. యా, ఐ గివెన్ టు ద సవాల్ ద రేవంత్ రెడ్డి, అవర్ తెలంగాణ సీఎం. బాబాయ్ నన్ను కుర్చీ అంటారు, కుర్చీ తాత. నువ్వు ఎవరినైనా అడుగు, పోలీసు వాళ్ళను చెప్తారు నా గురించి. నేను తింటే తింటా, లేకపోతే లేదు. బాయ్ మంది అయితే తాగుతా. ఇగో నా జేబులో 90, అటు పోయి వీక్తా బాబాయ్. ఇక ఓవర్.